ఎల్బీనగర్ మెట్రో నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వనస్థలిపురంలో ఉన్న ఆటో నగర్లో మనకి ఒక 500 గజాల ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్కి ముందు మనకి 80 ఫీట్ల ప్రపోజల్ రోడ్తో ఉన్న ఈ ప్లాటు సేల్కి వచ్చిందనమాట. కమర్షియల్ ప్లాటు మనం చూసుకోవచ్చు, రెసిడెన్షియల్ ఉంది, ఆల్రెడీ చూసుకోవచ్చు. ఈ రెసిడెన్షియల్ మధ్యలోనే ఈ ప్లాట్ అనేది అవైలబుల్లో ఉంటుంది మనకి. ఈ ప్లాట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మనకి ఫేసింగ్ వచ్చేసి 50 ఉంటుంది, డెప్త్ వచ్చేలోపు 90 ఉంటుంది. 500 గజాల బిట్టు. ఈ ప్లాట్కి ముందు వచ్చేసి మనకి సీసీ రోడ్ ఉంది. ఈ ప్లాట్కి ఉన్న ముందున్న ఈ 80 ఫీట్ల రోడ్ ఉందో, ఈ 80 ఫీట్ల తర్వాత మనకి ఆటో నగర్ అంటే వనస్థలిపురంలో ఉన్న ఆటో నగర్ అనేది ఇదంతా కూడా స్టార్ట్ అవుతుందంట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆటో నగర్ ఇప్పుడు ఇందులో ఇక్కడ నడుస్తుంది. సో అప్కమింగ్ డేస్లో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇక్కడ నుంచి ఆటో నగర్ తీస్తా అని చెప్పి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. సో ఇది తీసేసి మళ్ళీ బాటా సింగారంకి షిఫ్ట్ అవుతుంది. సో వన్స్ ఇది కంప్లీట్ ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఇది కంప్లీట్గా కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది. 80 ఫీట్ల రోడ్డుకే ఉంటుంది. మళ్ళీ ఆ ప్లాట్ కూడా చూసుకోవచ్చు. పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నాయి, మనకి అపార్ట్మెంటే కట్టారు. ఏదైతే ఈ కాలనీ ఉందో ఈ కాలనీ అనేది మనకి కాలనీ సహారా దగ్గరకు వచ్చే కాలనీ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ అపార్ట్మెంట్లు రెసిడెన్షియల్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఈ రెసిడెన్షియల్లో కావాలంటే గజం వచ్చేసి మనకి 75,000 నుంచి 80,000 రూపాయల ప్లాట్ నడుస్తుంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ప్లాట్స్ కావాలంటే. కానీ ఈ ప్లాట్ వచ్చేలోపు కేవలం మనకి వీళ్ళు కోట్ చేస్తుంది మాత్రం 65,000 రూపాయలు గజం మాత్రమే కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే కూడా వనస్థలిపురంలో ఉన్న సుష్మా థియేటర్కి లేదంటే ఆటో నగర్ మెయిన్ గేట్ చేరుకోవాలన్నా కానీ లెస్ దెన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ ప్లాట్కి ముందున్న ఈ 80 ఫీట్ల రోడ్ అనేది డైరెక్ట్ మనకి విజయవాడ హైవేకి టచ్ అవుతుంది. 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇటు ఎల్బీనగర్ మెట్రోకి చేరుకోవాలన్నా కానీ లెస్ దెన్ మనకి 3 కిలోమీటర్లు వస్తుంది. ఇటు సహారా ఇటు కామినేని హాస్పిటల్ చేరుకోవాలన్నా కానీ 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్ అనేది. ఇది మనకి అండర్ జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది. ఈ ప్లాట్ మనకి ఇది కంప్లీట్గా R1 జోన్లో ఉంటుంది. ఈ ప్లాట్ కంప్లీట్ రెసిడెన్షియల్ జోడు చూసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ ఉంది. ఫ్యూచర్లో ఇది కమర్షియల్ అవుతుంది. ఇది కమర్షియల్ బిట్టు. కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్న వారి కోసం అయితే మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ అయితే చెప్పాను కదా, 65,000 రూపాయలు గజం చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ కదండి, కూర్చుంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది గమనించండి. ఎందుకని కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఈ గోడ ఉందో ఈ గోడ తర్వాత ఈ రెసిడెన్షియల్ కనిపిస్తుందో ఇక్కడ గజం 75,000 నుంచి 80,000 లోపు బిట్వీన్ మధ్యలో నడుస్తుంది. రెసిడెన్షియల్ ఓన్లీ, నాట్ కమర్షియల్ కూడా కాదు. కానీ ఇది మాత్రం మీకు కమర్షియల్ బిట్టు, అది కూడా 65,000. మళ్ళీ ఎందుకు ఇంత డిఫరెంట్ అంటే ఏం లేదండి, పక్కన మనకి ఆటో నగర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఈ ప్రైస్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్లో 2-3 ఇయర్స్లో తీసారు కాబట్టి ఇది మనకి రెసిడెన్షియల్గా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎల్ఆర్ఎస్ వచ్చేసలోపు 1000 రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టారు. లేదు మీకు ఫుల్ పేమెంట్ చేసి ఇవ్వమన్నా కానీ చేసిస్తారు. అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.